నమస్తే. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలలో పరిస్థితి దరఖాస్తుదారుడు మనకు నచ్చితే ఒకలాగా, రికమెండేషన్ చేస్తే ఒకలాగా, పైసలు ఇస్తే ఒకలాగా, మనకు నచ్చకపోతే ఇంకోలాగా. ఇది ఎవరెవరి మధ్య ఉంటుంది? అధికారికి, ఆ తర్వాత ప్రజలకి, అంటే దరఖాస్తుదారుడికి మధ్యలో ఉండేటటువంటి సంభాషణ. అంతే కదా, ఎక్కడైనా సరే అదే ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదట. ప్రభుత్వ అధికారుల మధ్యనే నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. ఒక ఆర్డీఓ ఉన్నాడు. ఆర్డీఓ పరిధిలో దాదాపుగా ఒక 4 నుంచి 5, 6 మండలాల వరకు కూడా ఉంటాయి. 5-6 మండలాలు ఉంటాయి. ఇట్లా ఆ తహసీల్దార్ ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఎంఆర్ఓ నచ్చి ఆయన ఫైళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వస్తే ఒకలాగా, వేరే మండలంలో మనకు నచ్చని తహసీల్దార్ ఆయన ఫైళ్ళు వస్తే ఒకలాగా. సేమ్ ఒకటే విషయం, అది ఏమైనా కావచ్చు. మండల్ పరిధి దాటి ఇవ్వాల్సినటువంటి ఏముంటాయి? ప్రధానంగా భూములకు సంబంధించినవి ఉంటాయి. భూములు మనం ఫైనల్ చేయడానికి లేదు, అంటే తహసీల్దార్లు ఫైనల్ చేయడానికి లేదు. చిన్న చిన్న క్యాస్ట్ సర్టిఫికెట్లో, ఇన్కమ్ సర్టిఫికెట్లో, ఇంకోటో సో అవి చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయినా సరే అది ఖచ్చితంగా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావాల్సిందే తప్ప. ఇట్లా ఒక ఫైల్ని పంపిస్తే చాలా ఇబ్బందులు పెడతా ఉందట. ఆర్డీఓలు పెండింగ్ ఉండిపోతా ఉన్నాయట. తాజాగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఇక్కడ ఇదే కలెక్టరేట్ లో కలెక్టర్ సీరియస్ అయ్యారట. ఏంది ఆర్డీఓ దగ్గర మొత్తం ఫైళ్ళన్నీ కూడా పెండింగ్ లో ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి అంటే, సార్ ఎంఆర్ఓ కరెక్ట్ గా పంపిస్తలేడు. ఎంఆర్ఓలు ఏం చెప్తున్నాడు? రా సార్, మేము కరెక్ట్ గా పంపించినా కూడా అక్కడ నుంచి రావట్లేదు. ఇట్లా వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని మొత్తం అసలు చాలా దరఖాస్తులు, భూములకు సంబంధించినటువంటి దరఖాస్తులే కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. దానిని మేము చేసినామంటే వాళ్ళు చేసిరని, ప్రభుత్వం చేసిందని చెప్పి ఆ ప్రభుత్వం అని చెప్పి, భూభారత్ అని చెప్పి ఇప్పుడు భూభారత్ వచ్చింది కదా. ఇట్లా అనేకమైనటువంటి ఫైళ్లు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. ఇవి ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ఒక రెవెన్యూ కాదు. ఏం చేస్తారంటే వీళ్ళు తహసీల్దారులు మహా అయితే 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంటారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ఆ మండలంలో కీలకంగా ఒక 2.5 నుంచి 3 సంవత్సరాలు పనిచేస్తారు. ఆయనకి రేపో మాపో ట్రాన్స్ఫరో, ప్రమోషనో, ఇంకోటి ఉందనుకోండి, ఇక ఏమైతే కొన్ని రోజులు ఎలా తీస్తే అయిపోయా, ఎవరైనా ఏదన్నంటే పడితే అయిపోయా. ఇట్లా. కానీ ప్రజల సమస్యలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. వేలల్లో, లక్షలలో దరఖాస్తులు పెండింగ్లు ఉంటున్నాయట. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి భూ ప్రక్షాళన చేయాల్సినవి, సాల్వ్ చేయాల్సినవి, పంచాయతీ భూ సమస్యలు ఉంటా ఉన్నాయి. ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లా ఏ ఆఫీస్ అయినా సరే అధికారులు, ప్రధానంగా ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడేటటువంటి ప్రయత్నం అయితే బాగా చేస్తా ఉన్నారు అనేది నడుస్తూ ఉన్నది ఒక చర్చ. ఎందుకంటే పోవాలంటేనే భయం అవుతుంది. ఫస్ట్ కొంతమంది దగ్గరికి పోవాలంటే మెయిన్ గా రికమెండేషన్ ఉండాలి. ఎవరో ఒకరు ఫోన్ చేసి పలానా వస్తుండు, ఇట్లా కిందకి మీదకి చూస్తారు. తెలుసా అధికారులు చాలా మంది వీళ్ళు ఎంత జీతాలు తీసుకుంటున్నారు? లక్షల జీతాలు. అసలు మామూలు లేవు తెలంగాణలో జీతాలు. 50,000కు పైగానే ఉన్నాయి, తక్కువైతే అసలు ఎవరికి లేవు. ఏది మండల స్థాయి అధికారులకి 50కి పైగానే. 1,00,000 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అరే, ఓ దరఖాస్తుదారుడు లింగి కట్టుకోనో లేకపోతే పంచ కట్టుకోనో, అయ్యా నాది భూమి మరి కొద్దిగా అటు ఇటు అయింది, ఓ 5 కుంటలు అటు ఇటు అయింది సార్, దయచేసి నాకు న్యాయం చేయండి సార్ అంటే, ఇట్లా కింద మీద చూసి చూస్తాం లేతి అని చెప్తారు. కనీసం ఒక్కోసారి కలవడానికి కూడా అటెండర్ లోపలికి పంపాడు. కానీ నువ్వు రికమెండేషన్ అన్న చేయి, లేకపోతే పైసలు అన్నది, లేక పొలిటికల్ గా ఏదైనా చేస్తే మాత్రానికి ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయనకి ఛాయ్ తెప్పించి ఆయన్ని అది చేసి ఇది చేసి మర్యాద చేసి పని చేసి పంపిస్తారు. దేనికి? మీరు ఉద్యోగం చేసి ఏం లాభం? ఇప్పుడు ఏసీబీ తనిఖీలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా? ఇలాంటి వాళ్ళు చేపట్టి కాదా? ఇలాంటి అధికారులు చేపట్టే కదా మనోడు అయితే ఒకలాగా, పక్కనోడైతే ఇంకోలాగా పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీదా చెప్పిండు, కొంతమంది అధికారులు, కలెక్టర్లు కేవలం వాళ్ళ సొంత పనులనే చూసుకుంటా ఉన్నది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తారని చెప్పేసిండు మొన్న. తర్వాత కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణారావు గారు సిఎస్, చీఫ్ సెక్రటరీ తెలంగాణ, డైరెక్ట్ యాక్షన్లు తీసుకుంటాం, చాలా మంది మీద మార్పు రావాలి, ఈ రకమైనటువంటి పెండింగ్ లేని దరఖాస్తులు మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు, తర్వాత సిఎస్ రామకృష్ణ గారు కూడా సీరియస్ అయినరు. అధికారుల తీరు మారాలా, వస్తే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మేము పోతామంటే కుదరదు. అందుకే ఇప్పుడు అన్ని ఆఫీసులలో సీసీ కెమెరాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఆర్టీఐ ఆఫీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కూడా
పోలీస్ స్టేషన్లు కావచ్చు, తహసీల్దార్ ఆఫీసులలో కొద్దిగా ఎక్కువ, మున్సిపల్ ఆఫీసులు కావచ్చు. ఇట్లా అవినీతిలో ఎవరు ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది కూడా ప్రతి సంవత్సరం మనం చూసినాం కదా. మొదటి ప్లేస్ లో రెవెన్యూనే ఉన్నదట, సెకండ్ ప్లేస్ లో వచ్చేసేసి మున్సిపల్ ఆఫీస్ ఉన్నది, మున్సిపాలిటీ. ఇట్లా నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా ఇలాంటి వాళ్ళని కూడా ఏసీబీ అబ్జర్వేషన్ పెడతా ఉన్నది. దొరికిన తర్వాత వీళ్ళు మాకేం తెలియదు సార్, ఇట్లా తల కిందకి వేసుకుంటారు అనమాట. దొరుకుతాయి డబ్బులు, ఆడ కట్టలు కనపడుతూనే ఉంటాయి, ఆ కలరు బాటిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టి కూర్చోబెడతారు. వీళ్ళని ఏం తెలియనట్టు అసలు వీళ్ళకి అమాయకంగా ముఖం పెడతారు. వీళ్ళే చేసేది పంచాయతీ అంతా. ఇలాంటి వాళ్ళని వేరేటటువంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం మాత్రానికి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నది. ఏసీబీ కూడా అధికారులని చాలా సిన్సియర్ ఆఫీసర్లను పెట్టింది, జిల్లాకు ఒకరిని నియమించింది. దయచేసి ఇగో మేము ఒకరికలాగా చేస్తాం ఇట్లా కాదు, నో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన సందర్భం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలే చెప్తా ఉన్నారు. దయచేసి మార్పు తీసుకురండి. రికమెండేషన్ చేసిన వాడికి పైసలు ఇచ్చిన ఒకసారి చేస్తే చేసుకోండి, కానీ సామాన్యుకు కూడా పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రధానంగా తహసీల్దార్ ఆఫీసులలో నుంచి ఆర్డీఓకి, లేకపోతే అక్కడ సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, అక్కడ నుంచి దాదాపుగా సిసిఎల్ఏ నాంపల్లి, ఇట్లా 5 ఫేజులలో ఎన్ని దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా అధికారులు తక్షణమే క్లియర్ చేయాలని చెప్పేసి ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా కోరుకుంటా ఉంది. ఇక మిగతా శాఖలలో పనిచేసే అధికారులంతా కూడా దయచేసి అవసరమైతే బ్రతిలాడుతా ఉన్నాం కానీ ప్రజల కోసం బాజాప్తా పర్ఫెక్ట్ గా పనిచేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.